ఇప్పుడు మరి నేను రవితేజ గారిని పెట్టి గీతాంజలి తీయలేను కదా. చూడరు కదా. అదే సార్. ఈ చూడరు అనే కాన్సెప్ట్ కి అందరూ ఇప్పుడు కల్ట్ ఫాలో అంటే ఇప్పుడు ఒకటి కళ్యాణ్ బ్రో, ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు కొంచెం ఫీల్ గుడ్ లైక్ ప్రాపర్ సిన్సియర్ అటెంప్ట్, హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది ఏది వర్కౌట్ అవ్వాలి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రవితేజ గారు వీళ్ళంతా ప్రాపర్ కమర్షియల్ హీరోస్. వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూశారు, అలానే చూస్తానికి ఇష్టపడరు. ఇప్పుడు మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. అలా ఇప్పుడు రవితేజ గారు మాస్ చేస్తే చూస్తారు, బాలకృష్ణ గారు మాస్ చేస్తే చూస్తారు, చిరంజీవి గారు మాస్ చేస్తే చూస్తారు. అలానే ఇప్పుడు సడన్ గా నేను రవితేజ గారిని పెట్టి ఏమై చేసే వాళ్ళు గీతాంజలి తీస్తే బాగోదు కదా. మరి ఇప్పుడు అవన్నీ మనం చెప్పామనుకో, వీడికి ఎంత పొగరో, వీడు ఇలా మాట్లాడుతున్నా అంటారు. మళ్ళీ ఏం చెప్పాలి కదా. మనం దాంట్లో కూడా దిగుదాం. అవును, మాట్లాడుకోవాలని మాట్లాడుకుంటాం, కానీ పరిస్థితి అలా వచ్చేస్తుంది, మనం ఏం చేయలేము, చెప్పినా అర్థం చేసుకోరు. అది అవి ఇంపాసిబుల్. వాళ్ళు కావాలి వాళ్ళే తప్ప మనం మంది అని ఏదైనా కొత్తగా చేయలేదా అంటే అన్నిటిలోకి కొత్తగా చేసి మీరు ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చేశారు. నేను వర్కౌట్ అవ్వాలా. మీకు కావాల్సింది ఏంటి, అదే ఇస్తాం మేము. సింపుల్ అంతే. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తాడు అంటే అయ్యే చూస్తున్నారు. అంటే అది కూడా ఊరిని చూసేసాం కళ్యాణ్. దాంట్లో కూడా ప్రాపర్ మీటర్ ఉండాలి. లైక్ ఒక అన్న